రోడ్డు నీ బాబుదా అడ్డంగా నడుస్తున్నావు? మీ బాబు వేయించాడా అడ్డంగా బండి నడుపుతున్నారు? మధు నువ్వా? కాదండి, నా ఆత్మ. చాలేవే, నువ్వేమో ఏదో పనులు చేసేసి ఇల్లు వాకిలి వదిలేసి ఇలా రోడ్లమ్మట తిరుగుతున్నావు. అక్కడ మీ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి నా కూతురిని చంపేశారని చెప్పి పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయినా నువ్వు టెంట్లో అనుకుంటే ఏమైపోయావే? ఎంతకాలం అక్కడికి వెళ్ళిపోయావు? అది అడగడానికి మీరెవరు? ఏ హక్కుతో అడిగారు? ఏ అధికారంతో ప్రశ్నిస్తున్నారు? దీన్ని కానీ బతిమాల ఇంటికి తీసుకెళ్తే మన డబ్బు వేస్ట్ అవదు, అమ్మ కూడా ప్రశాంతంగా సేఫ్గా ఉంటుంది. చెప్పండి. నీకు తాళి కట్టిన భర్తనే మొగుడిగా నిన్ను నిలదీసే హక్కు అధికారం నాకున్నాయి. అందుకే అడిగా, పదంటికి. ఏంటేంటేంటేంటి? మీరు నా భర్త, నా మీద మీకు హక్కు అధికారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ బుద్ధి నా మెడలో తాళి తెంచడానికి వచ్చినప్పుడు ఏమైపోయాయండి? మీ వద్దంతో కలిసి నన్ను మెడపట్టి బయట గెంటినప్పుడు ఏమైపోయిందండి? అప్పుడు లేని మొగుడు ఇప్పుడెలా వచ్చాడు? నాకు మొగుడే లేడు. సరే అలాగే అనుకుంటానే. అయితే ఓ పంచే, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను బతికే ఉన్నాను, నా అత్తయ్య భర్త నన్ను హింసించట్లేదు, నేను కనపడకపోవడానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని వాళ్ళతో చెప్పు. వెళ్ళు. నేను చెప్పను. ఎందుకు చెప్పావు? మీ వాళ్ళు చేసిన దుర్మార్గాలకి నేనెప్పుడో చచ్చిపోయాను కాబట్టి.